నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు పాల్గొని నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎస్గా కొలువు తీరిన సంజయ్ జాజు సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు వివరణ. రాష్ట్రపతిని కలిసేందుకు కాన్వాయ్ పైకి దూసుకొచ్చిన యువకుడు. అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్న వైనం. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు ఒక యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. కాన్వాయ్ దూసుకుపోతున్న సమయంలో ఒక్కసారిగా కాన్వాయ్ పైకి దూసుకొచ్చాడు. అక్కడే ఉన్న పోలీసులు క్షణాల్లో స్పందించారు. వెంటనే అప్రమత్తమైన కాన్వాయ్ వైపు దూసుకొస్తున్న ఆ యువకుడిని చాకచక్యంగా అడ్డుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. యువకుడి హల్చల్తో కాన్వాయ్ వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే ట్రాఫిక్ను క్లియర్ చేసి రాష్ట్రపతి కాన్వాయ్ను సురక్షితంగా ముందుకు పంపించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో అటు భద్రతా సిబ్బంది, ఇటు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ సమగ్ర అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణతో పాటుగా పలు సంక్షేమ కార్యక్రమాలపై సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ రేట్ ప్రకారమే భూమి కేటాయించాలన్నారు. వివిధ మఠాలు, కుల సంఘాలకు స్థలాలు ఇచ్చే అంశంపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ సమగ్ర అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణతో పాటుగా పలు సంక్షేమ కార్యక్రమాలపై సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ రేటు ప్రకారమే భూమి కేటాయించాలన్నారు. వివిధ మఠాలు, కులాల సంఘాలకు స్థలాలు ఇచ్చే అంశంపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్గా అదనపు బాధ్యతలు నిర్వహించిన కె రామకృష్ణారావు పదవి విరమణ చేయడంతో ప్రభుత్వం సంజయ్ జాజును నూతన సీఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ మేరకు ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సిబ్బంది కొత్త సీఎస్ సంజయ్ జాజుతో పాటు రిటైర్ అయిన రామకృష్ణారావుకు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా అభినందనలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం రేగుతుంది. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చేశారు. హోంమంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆయన నేడు మహిళా కమిషన్ ముందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో అమర్నాథ్తో పాటు కేవలం ఒక అడ్వకేట్ను మాత్రమే లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి అమర్నాథ్కు మద్దతుగా భారీ సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో మహిళా కమిషన్ కార్యాలయం వెలుపల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఏదైతే మరి వివరణ ఇవ్వడానికి మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి వెళ్ళిన గుడివాడ అమర్నాథ్ ఈ మందే మార్బలంతో వెళ్ళటాన్ని ఎలా చూడాలి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అమర్నాథ్ మహిళా కమిషన్ విచారణకు పిలిపించింది. అయితే అమర్నాథ్ తో పాటు ఆయన అడ్వకేట్ కూడా లోపలికి వెళ్లేందుకు రాగా ఆయన పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. అయితే అమర్నాథ్ మద్దతుగా ఉత్తరాంధ్ర నుండి మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో కూడా పోలీసులకి, వైసీపీ కార్యకర్తల కార్యాలయం బయట వాగ్వివాదం కూడా నెలకొంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా ఉందని చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. హోంమంత్రి అనితపై తాను చేసిన కామెంట్లు ఎలాంటి తప్పు లేదని అన్నారు. తాను కూడా ఎక్కువ మహిళలను ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడలేదని కూడా చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమేనని, అనితపై తాను చేసింది కేవలం రాజకీయ విమర్శనేగా మాత్రమే కానీ క్లారిటీ ఇచ్చారని చెప్పారు. అయితే టీడీపీ ప్రభుత్వం కానీ తన మాటలను వక్రీకరించి ఆందోళన చేపట్టిందని అన్నారు. ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం అయితే మేకప్ వేసుకుంటుందంటూ గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటికే 2 సార్లు అమర్నాథ్ విచారణ పిలువగా ఆయన హాజరు కాలేదు. 3వసారి విచారణకు కూడా ఈ రోజు హాజరవుతుంటో కూడా ఉత్కంఠ నేర్కొందని చెప్పుకోవచ్చు. అంటే మహిళా కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి అమర్నాథ్ దాదాపు గంట సేపు గుడివాడ అమర్నాథ్ కూడా విచారించిన రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అయితే అమర్నాథ్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తి చెందిన మహిళా కమిషనర్ కేవలం ఉద్యోగాలు భర్తీ చేయడం గురించే నేను వ్యాఖ్యలు చేశాను, కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు అని మహిళా కమిషన్ ముందు కూడా సమాధానం ఇచ్చిన గుడివాడ అమర్నాథ్. అయితే దీనికి ఈ నేపథ్యంలో కూడా మహిళా కమిషనర్ రాతపూర్వం కూడా సమాధానం ఇచ్చాడని గుడివాడ అమర్నాథ్ తెలిపినట్టు తెలుస్తుంది. ఏదేమైనటికి గుడివాడ అమర్నాథ్ మటుకి అవసరమైతే మరలా విచారణ పిలుస్తానని కూడా తెలియజేసిందని మహిళా కమిషన్ తెలుస్తుంది. ఏదైనా రాజకీయాల విభేదాల పరంగానే మేము మాట్లాడము, కానీ మహిళా
మహిళల వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునేదని కూడా మహిళా కమిషన్ కూడా అమర్నాథ్ గట్టిగా వాదించడం కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా మహిళల మీద ఎటువంటి వ్యక్తిగత విషయాలుగానే ప్రస్తావించను, మాట మాటికి కట్టుబడి ఉంటానని మహిళా కమిషనర్ కూడా తెలియజేసిన గుడివాడ అమర్నాథ్. అయితే ఏదైనా సరే ఈ గుడివాడ అమర్నాథ్ కమిషన్ కాలనీ భారీ మందబలంతో కూడా కార్యకర్తలు తరలించడం కూడా అక్కడ పోలీసులతో కూడా వాగేదం కూడా చేసుకుంది. అంటే మొదట అమర్నాథ్ కూడా ఒక్కనే లోపలికి వెళ్ళి అనుమతించడంతో తర్వాత తన లాయను కూడా అనుమతించాలని కూడా కోరగా లాయను కూడా అనుమతించారు. అయితే ఇద్దరు కూడా ఈ చెప్పిన సమాధానం కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా సంతృప్తి చెందకపోయే తలకి ఏదైనా సరే మళ్ళా విచారణకి పిలుస్తాను, అప్పుడు రావాలని కూడా హెచ్చరించడం కూడా తెలుస్తుంది. లక్ష్మీ నాగు. థ్యాంక్ యూ రాఘవ. ఈరోజు మహిళా కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చూసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాళ్ళు వ్యవహరించట్లేదు. తెలుగు మహిళా విభాగంకి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు మహిళా కమిషన్ తాలూకా విధులు ఏంటి? ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు గాని, హత్యలు గాని, దౌర్జన్యాలు గాని జరిగినప్పుడు ఆ మహిళలకి అండగా నిలబడాలి. పోలీసులు గాని, ప్రభుత్వం గాని ఆ మహిళలకి అండగా నిలబడకపోతే అప్పుడు మహిళా కమిషన్ సుమోటాగా కేసులు స్వీకరించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయపాటి శైలజ గారి నేతృత్వంలో ఉన్న మహిళా కమిషన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లాలో అక్రమ గోవుల రవాణా యథేచ్ఛగా సాగుతుంది. దీనిపై కోరాకుల రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అక్రమంగా గోవులను తరలించే ఘటనలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా నియంత్రిస్తామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని విమర్శించారు. శని ఆదివారాల్లో వందల సంఖ్యలో వాహనాలు గోవులను తరలిస్తున్నా పోలీసులు, వెటర్నరీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఈ అక్రమ రవాణా వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయి చిన్నపిల్లలకు పాలు దొరకని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవధ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలే స్వయంగా రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకుంటారని హెచ్చరించారు. అక్రమంగా గోవులను తరలించే ఘటనలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం గోవుల రవాణాను ఆన్లైన్ పద్ధతిలో నియంత్రించేందుకు నియమాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో అవి సరైన విధంగా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేకంగా వారాంతంలో శనివారం, ఆదివారం రోజుకు వందల సంఖ్యలో వాహనాలు గోవులను అక్రమంగా తరలిస్తున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు యంత్రాంగం ఈ విషయంపై తగిన శ్రద్ధ చూపడం లేదని, కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు తనిఖీలు చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ అవి ఎంతవరకు నిజంగా జరుగుతున్నాయన్న దానిపై సందేహాలు ఉన్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, చిన్నపిల్లలకు పాలు దొరకడం కష్టమవుతుంది. అదేవిధంగా గోవులను అక్రమంగా వధ చేసి మాంసంగా వినియోగించడం ద్వారా దేశ సంపదను ఇతర దేశాలకు తరలిస్తున్నారనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు కూడా ప్రమాదకరం. జీవరాశుల నాశనం, ప్రకృతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ అక్రమ వ్యాపారం కొంతమంది రాజకీయ నాయకుల అనుబంధంతో జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు స్వయంగా రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. జగ్గంపేట ఖండ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక సంఘంలో గోసేవ ప్రముఖంగా పనిచేస్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో గోవుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఈ వదిలేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గోవులకి గాయాలు జరుగుతున్నాయి, ప్లస్ తర్వాత ఈ ప్రజలు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక ప్రజల్లో అవగాహన లేక ఏమిటో తెలియట్లేదు. ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఈ గోవుల
రోడ్ల మీద వదిలేయడం వల్ల అనేక మంది ప్రాణాలు పోవడం వల్ల ఒక ప్రాణం పోతే అతనితో పాటు కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. దానివల్ల ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. ఈ విధంగా మీరు ఇలా చేయడం వల్ల ప్రజలు అవగాహన లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాలంటే ప్రభుత్వాలు కూడా తగు చర్యలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్లు కూడా తగు చర్యలు తీసుకోవాలా. అంతేకాకుండా రైతులకు కూడా అవగాహన కల్పించాలి. ప్రతి రైతు చిన్న చిన్న రైతులు పాలు ఇవ్వని ఆవులను రోడ్ల మీద వదిలేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామంలో నాయకులే కాదు, పెద్ద మనుషులు, తర్వాత పబ్లిక్ కూడా అందరూ కలిసి ఈ గోవుల రోడ్ల మీద వదిలేయడాన్ని అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా గోవుల అక్రమ రవాణా కూడా అరికట్టాలి. ఈ పోలీసు వారు కూడా దీన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ గోవుల ప్రమాదాల వల్ల కోరుకుంటున్నాను, అంటే మనం పూజించడం కాదు, దానికి ఆహారానికి ఏర్పాటు చేసి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించారు. రైట్ పార్క్ కాలనీ, సన్వే ఓపెన్ కాలనీలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డివైడర్లు, ఫుట్పాత్, మంచినీటి పైప్లైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమీన్పూర్ పటాన్చెరు సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. దశాబ్దాలుగా విధిస్తున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, రాబోయే రోజుల్లో మరికొన్ని నిధులతో మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమీన్పూర్ డివిజన్లో ఈరోజు పైప్ లైన్ కార్యక్రమము, అలాగే సన్వే డివైడరు, 2 సైడ్ రోడ్స్ ఈట ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇది గతంలో నేను 2 నెలల క్రితం ఇక్కడనే వచ్చి మాట్లాడడం జరిగింది. వాటర్ ప్రాబ్లం ఇష్యూ మేము మేజర్ సమస్యగా చెప్పడంతో దాన్ని శాంక్షన్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. పనులు స్టార్ట్ చేసాం. ఇది 3 కిలోమీటర్ల ఇంచుమించు 2 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. మనకు ఫ్యూచర్లో వాటర్ సమస్య అనేది ఉండకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉన్నది. సన్వే మీ ముందున్న మన ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టిన ఏరియాలో మొత్తము 5,20,00,000 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతులతో కలిసి కలెక్టర్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. జొన్నలు పండించిన రైతులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మార్క్ఫెడ్ అధికారులు నాణ్యత పేరుతో మట్టి పెళ్లాలు ఉన్నాయనే సాకుతో కొనుగోలు చేసిన జొన్నలను తిరిగి వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో దిగొచ్చిన మార్క్ఫెడ్ డిఎం బాలకృష్ణ, డిఆర్ఓ అంబదాస్ జొన్నలను తక్షణమే కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటి నుండి కూడా రైతులు రోడ్డెక్కడే ఉన్నారు. కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్ళు రైతు ఎన్నడూ కూడా రోడ్డెక్కలేదు. నీళ్ళ కోసం ఎక్కలే, కరెంటు కోసం ఎక్కలే, పంట కోసం ఎక్కలేదు. కొనడం కానీ అమ్మడం కానీ అన్ని విధాలు కూడా రైతులను ఆదుకొని రైతు బంధు వేసి రైతు బీమా వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈరోజు ఏమవుతుంది? 2.5 ఏళ్లలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. రైతు బంధు లేదు, పాస్పేట్ ధర పెరిగింది, యూరియా దొరుకుతలేదు, అదేవిధంగా రైతు బీమా లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, గోస పడుతున్నారు రైతు. ఆరుగాలం కష్టపడి పంట పండించుకుంటే పంట కొనే పరిస్థితి లేదు. మొన్న వడ్లు కూడా మొత్తం వర్షాలకు తడిచి మొలకొచ్చినా కొనని పరిస్థితి. సెంటర్ల పడిగాపులు కాసిన రైతు. రామాయంపేట మండలానికి సంబంధించి 3-4 గ్రామాలు, పర్వతాపూర్, దత్తపల్లి, కాట్యాల, మార్కెట్. జొన్నలకు ఏముందండి? ఇలా జొన్నలు ఎంత మంచి జొన్నలు ఇవి. ఇంత మంచి జొన్నలకు కూడా వంకలు పెట్టి కేవలం మార్కెట్లో డబ్బులు లేవనే సాకుతోని వేరే హామీలు గంగలు కలిసినాయి. కనీసం మరి రైతులను ఆదుకుంటున్నా అంటే రైతు వ్యతిరేక విధానాలే వస్తున్నాయి తప్ప పంట కొంటలేరు. కొన్న పంటను ఇగో ఇలాంటి పరిస్థితుల్లో మొలకెత్తేంత వరకు కూడా చూసి మొన్న వడ్లు కొనలేదు, వాళ్ళ జొన్నలు కొంటలేదు. వాళ్ళు 45 రోజుల నుండి సెంటర్లు ఉన్నారు, ఏఎంసీలు ఉన్నారు. అటు మళ్ళీ తుకాలు పోసే టైం వచ్చింది, దున్నే టైం వచ్చి తుకాలు పోసే టైం వచ్చింది. వాళ్ళు ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి? వీళ్ళు జొన్నలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. తీసుకుంటున్నారు, 2 లారీలు పోతున్నాయి, వాపసు వస్తున్నాయి. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడినాక కూడా 2 లారీలు పోయినాయి, వాపసు వచ్చినాయి. అధికార నిర్లక్ష్యమా, మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే
సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని పాసమైలారంలో సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో మృతులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటన జరిగి ఏడాది గడుస్తున్న బాధితులకు పూర్తి నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రమాద స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇస్తామని ప్రకటించి నేటికి అమలుకు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించడం జరిగింది. అప్పుడు చేసినట్టు ఒక డిమాండ్, ఒక వర్కర్కు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి, అలాగే 25 లక్షల రూపాయలు దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంటు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు. మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. అక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన అవ్వలేడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ వారిని, డిపార్ట్మెంట్ వారిని కలిసి కూర్చొని పెట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించిన పాపాన అవ్వలేదు. దాని గురించి ఆలోచన చేసిన పాపాన అవ్వలేదు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించవలసిందే. దెబ్బ తగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే. మేమంతా పటంచెరు నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరూ, కార్యకర్తలందరూ తిరుపతి జిల్లా మంగంపేట గ్రామ పరిధిలో జూలై 2న భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్లు రానున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ అధికారులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవర్ పాలెంలో రేపు 2వ తారీఖు జరగబోయే బీబీజీ రామ్జీ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ ప్రోగ్రాము ఇది నేషనల్ వైడ్గా జరగబోతూ ఉంది. దీనికి ఇక్కడ మన స్టేట్ నుంచి ఈ గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. దీనికి భారీ బహిరంగ సభ సుమారుగా ఒక 30,000 మందితోటి ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ కూటమి నాయకులు కానీ, ప్రజలందరం, ఇక్కడ మన జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారు కానీ, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకులు అందరూ రైల్వే కోడూరులో అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ ప్రోగ్రాం భారీగా అందరూ టీం వర్క్ తోటి రేపు 2వ తారీఖు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రోగ్రాం ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:30 దాకా ఈ ప్రోగ్రాం ఉండబోతూ ఉంది. ఈ యొక్క ఓవరాల్ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగిన మార్పులపైన ముఖ్యంగా దీన్ని ప్రోగ్రాం ఉండబోతూ ఉంది. ఏమేమి అభివృద్ధి చేసిన 2 సంవత్సరాల్లో కూడా ప్రెజెంటేషన్స్ అన్నీ ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జనసేన శ్రేణులు పరిశీలిస్తున్నాయి. పిఠాపురం పట్టణ జనసేన ఇన్ఛార్జి డాక్టర్ వరలక్ష్మి అధ్యక్షతన ఈరోజు శ్రీ బాదం మాధవరావు స్కూల్లో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం విద్యార్థులకు ఎలా అందుతుంది, భోజనం నాణ్యత ఎలా ఉంది అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల మానసిక ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి, వారి ఎదుగుదలకు ఉపయోగపడే పలు కీలక సూచనలు, సలహాలు అందించారు. అవునా
అమ్మ ఒకసారి అమ్మ ఒకసారి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. మట్టి మాఫియాకు బలైన వెంకటాపురం గ్రామానికి చెందిన సొల్లెటి సునీల్ అనే యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డు మీద ధర్నాకు దిగారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు, మద్దతు కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పలరావుపేట ఊర చెరువులో అధికార పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆయన అనుచరులు గత కొన్నేళ్లుగా అక్రమంగా ఈ మట్టి దందా సాగిస్తున్నారని ఆరోపించారు. వేగంగా వెళుతున్న టిప్పర్ గుద్దడం వల్లే సునీల్ చనిపోయాడని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మట్టి మాఫియాకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ మరణానికి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీఓలే పూర్తి బాధ్యత వహించాలని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు అన్ని డిపార్ట్మెంట్ల, ముఖ్యంగా ఇరిగేషన్, పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు అనేక సార్లు ప్రజలు, రైతులు ఫిర్యాదులు చేసినా రాత్రింబవళ్ళు తీరిక లేకుండా ప్రతి చెరువు ఇలా ఖాళీ చేశారు. ఇలా గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్ట్ బట్టి ఇవాళ మొత్తం ఈ ప్రాంతంలో విధ్వంసం చేస్తూ ఉన్నాం. ఇది రేపు చాలా ప్రమాదం, 1000 ఎకరాల భూములకు చాలా ప్రమాదం. సునీల్ మా వెంకటాపురం గ్రామ నెక్కొండ మండలం వార్డు సభ్యులు. సునీల్ మాకు అత్యంత ప్రాణమిత్రుడు, వార్డు సభ్యుడు. ఇలా తను 2 ఆడపిల్లలు వాళ్ళ స్కూల్కి తోలి వస్తున్న సందర్భంగా మార్నింగ్ 7 గంటలకే రాత్రంతా మరి దొంగమట్టి తోలినటువంటి టిప్పరు ఇలా మా సునీల్ మీదకి వెళ్ళి ఎక్కి దిగింది, స్పాట్లో చనిపోయాడు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి హత్య. ఇది దొంతి మాధవరెడ్డి తన అనుచరులు చేసినటువంటి హత్య. తనే బాధ్యత వహించాలి. ₹1 కోటి ఆ 2 ఆడపిల్లలకు, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. సిగ్గు అనిపిస్తే ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ దొంగమట్టి దందాలు చేస్తూ అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇలా పోలీసులను అడ్డం పెట్టి చిల్లర కేసులు పెట్టేయడానికి సిగ్గు అనిపిస్తలేదా? పాలన అంటే ఇదేనా? మార్పు అంటే ఇదేనా? ఆనాడు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. ఆనాడు గ్రామాలకి ఇంత అశాంతిగా ఉన్నాయా? ఇలాంటి కేసులు రిజిస్టర్ అయినా ఎక్కడైనా పొలిటికల్ కేసులు ఇలా టార్గెట్ పెట్టి అడిగిన వాడిని, ప్రశ్నించిన వాడిని, నిలదీసిన వాడిని, రాజకీయంగా ఎవరడ్డం వస్తే వాళ్ళను ముందే అణిచివేసే ప్రయత్నం చేయడం, పోలీసులను అడ్డుపెట్టి చేయడం. పోలీసు అధికారులారా, ఇప్పటికీ కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. పనస పండ్ల లోడు మాటున గంజాయి తరలిస్తున్న కేసులో పరారీలో ఉన్న మరో 2 ఒడిశా నిందితులను ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. ఒడిశా అడవుల్లో గంజాయి సాగు చేసి తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి 12 కిలోల గంజాయితో పాటు 6 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రహిత కామారెడ్డి నిర్మించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. We put an update. Stay tuned in. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే